అందరికీ కాసం ఫ్యాషన్స్ వారి దసరా శుభాకాంక్షలు. కాసం ఫ్యాషన్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. శ్రీ శేషైన దసరా ఉత్సవాలు స్థాపితం 1911. సుమారు 114 సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. మేము వయసు 18 సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాల్లో పాల్గొన్నాం. మాకు ముందు తరాలు గండి సూర్యప్రకాశ్ గారు, గోరగుండ వెంకటేశ్వర గారు, కోటిపల్లి తమ్మిరాజు గారు, కోటిపల్లి భద్రం గారు, మామిడిపల్లి సుబ్బారావు గారు, మామిడిపల్లి సూర్యరావు గారు, మామిడిపల్లి రత్తయ్య గారు, సాధారణ కృష్ణ గారు, గారపాటి నాగ్ గారు, గుర్రాల చంద్రశేఖర్ జయరామ్ గారు అనే వ్యక్తులు మాకు సహాయ సహకారాలు అందించి మమ్మల్ని ఈ బాటలో చూపించారు. ఎంతో మంది స్ఫూర్తిదాతలు వాళ్ళ యొక్క కేడితానికి విద్యలు మాకు నేర్పించి ఇప్పటి తరానికి అప్పటి తరానికి రేపటి తరానికి కూడా ఉపయోగపడేలాగా ఇది వరుస క్రమంలో నేర్పించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం దేవి నవరాత్రి స్టార్టింగ్ ముందు 30 రోజుల ముందుగా బేతాల పూజ చేసి గురువారులు గారపడి శాస్త్రి గారి ఆధ్వర్యంలో బేతాల పూజలు చేసి మేము ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. స్కూల్ పిల్లలు, ఆడపిల్లలు, చిన్నపిల్లలు అడుగులు నేర్పించి ఎత్తులు, కర్రలు, అగ్గిపరటాలు తిప్పడం అవి నేర్పుతాము. నేర్పించి అంతా జరిగిన తర్వాత దశమి రోజుని జమ్మి కొట్టించుకుని బేతాల పూజ చేసి చీడి తాలింకాన మొదలెడతాం. ఊరేగింపుగా సుమారు 2 కిలోమీటర్ల దూరం ఈ చీడి తాలింకాన చేసుకుంటూ వెనకాల సాంస్కృతిక నాట్యాలు ప్రోగ్రామ్స్ లో గడేస్తంభం దాకా పిల్లలు, పెద్దలు, యువకులు, యువతులు అందరూ పాల్గొని ఈ సంబరాన్ని విజయవంతం చేస్తారు. తరతరాల నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, చేతి ఉద్యోగాలు, విదేశాల్లో ఉన్న మా ఈదిగానే కాక పొరుగు ఇదులు కూడా ఈ సంబరం కోసం ప్రత్యేకంగా సెలవులు పెట్టి మరీ వస్తారు. ఇది చిన్ననాటి నుంచి మాకు ఒక ఎంతో సరదైన పండగ. ఈ పండగ కోసం మా కుటుంబ సభ్యులే కాదు, మా వీధి సభ్యులే కాదు, ఇతర బంధువులు, బంధుత్వాలతో ఉన్న రక్త సమితులతో సహా కొత్తగా పరిచయం స్నేహితులు కూడా వచ్చి ఈ సంబరాలు తిలకిస్తారు. అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం కూడా దసరా విజయవంతం కావాలని మనసారి కోరుకుంటున్నాం. కొంకపల్లి గ్రామంలో విజయదశమి ఉత్సవాలు గత 189 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అలాగే ఈ సంవత్సరం ఈ రోజు అనగా అక్టోబర్ 12వ తేదీ ఈ రోజు మరికొంతసేపట్లో 2 గంటలకు ఊరేగింపు స్టార్ట్ అవుతుందండి. ఈ కొంకపల్లి విజయదశమి ఉత్సవాల్లో ప్రధానంగా చెడి తెలంగాణ చాలా ముఖ్యమైనదండి. చెడి తెలంగాణలో అనేక కర్రసాములు, కత్తుసాములు, అగ్గి పరాటాలు, చిట్టకర్రలు, మనిషిని పొడుకోబెట్టి పొట్ట మీద కొబ్బరికాయలు, బీరకాయలు, సొరకాయలు నరికే విన్యాసం, అలాగే అగ్గి పరాటాలు. ఈ విద్య మా పూర్వీకుల నుండి నేర్చుకున్నామండి. ఈ విద్య నేర్చుకోవడానికి 21 రోజు ముందుగా బేదాల పూజ చేసి విద్యను నేర్పడం జరుగుతుందండి. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు కూడా ఇది నేర్చుకుంటారు. ఆడవాళ్ళు నేర్చుకోవడం ఎందుకంటే వాళ్ళకి మనోధైర్యాన్ని పెంచి ఎదురు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఆడవాళ్ళకు కూడా నేర్పుతున్నాం. అదేవిధంగా ఈ విద్య నేర్చుకునేటప్పుడు ఏమాత్రం ఏమరపాటు ఉన్నా తల తగలటం, కాలు పగలటం లాంటివి జరుగుతాయి. కాబట్టి చాలా భక్తి శ్రద్ధలతో నేర్చుకోవాలండి. అలాగే విద్య ప్రదర్శించేటప్పుడు కూడా చాలా భక్తి శ్రద్ధలతో ప్రవర్తిస్తాం. ఎందుకంటే అండి మన మహాభారతంలో కూడా పాండవులు ఆయుధాలు ఎక్కడ దాసారంటే జమ్మ చెట్టు మీద. అలాగే కూడా మేము ఈ రోజు ఏం చేస్తామంటే జమ్మ చెట్టు మీద ఉన్న ఆయుధాలు అన్నింటికి జమ్మ చెట్టు దగ్గర కొట్టి వాటికి పూజ చేసి జమ్మ చెట్టుకి పూజ ఆయుధాలు తీసుకుని ఈ రోజు ఈ విద్యను ప్రదర్శిస్తామండి. ఇప్పుడు 189 సంవత్సరాలుగా జరుగుతున్నాం. 189 సంవత్సరాలు 80 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా రాకుండా నిరాడంగా జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. మైసూరు దసరా ఉత్సవం తర్వాత అమలాపురంలో విజయదశమి ప్రత్యేక ఆకర్షణ ఉంది. ఇందులో ఈ దసరా ఉత్సవాల్లో ప్రదర్శించే చెడి తాలింకాన విద్యకు ప్రత్యేక శిక్షణ పొందిన యువకులు ఈరోజు ప్రదర్శిస్తారు. ముఖ్యంగా ఈ చెడి తాలింకాన యుద్ధ విద్యలో కర్రసాము, కత్తిసాము, నేడుగుములు, పరాట, అగ్గి పరాటతో చేసే విన్యాసాలు మరియు మా వంశపారంపర్యంగా వారసత్వంగా వస్తున్న యుద్ధ విద్య అయిన ఒక మనిషి పొత్తి కడుపు మీద కొబ్బరికాయలు, ఆనపకాయలు, బీరకాయలు, దోసకాయలు ఒక వీటితో పడగతితో నడిచే ఈ విద్యను ప్రదర్శించడం చూడచక్కగా ఉంటుంది. అందరినీ ఒళ్ళు గౌరవపరిచే విధంగా ఉంటుంది. ప్రస్తుతం ఈరోజు 7 వీధులకు సంబంధించిన ఊరేగింపులు అమలాపురం పట్టణ పొరవీధుల్లో ఊరేగిస్తారు. ప్రధానంగా ఇందులో కొంకపల్లి, మహిపాల్ వీధి, గొడ్డు వీధి, రవణం వీధి, రవణం మల్లయ్య వీధి, నల్లా వీధి, శ్రీరాంపురం సంబరాలు ఈరోజు ప్రదర్శింపబడతాయి. ఇందులో మాది మహిపాల్ వీధి సంబంధించిన చెడి తాలింకాన ప్రదర్శనతో ఈ ఊరేగింపు సాగుతుంది. ఇందులో మాకు ముత్తాత గారైన శ్రీ అప్పిరెడ్డి రామదాస్ గారు 169 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన చెడి తాలింకాన విద్య ప్రదర్శింపబడుతుంది. అలాగే దీన్ని మా నాన్నగారైన ఆంధ్రరత్న అప్పిరెడ్డి రామదాస్ గారు ఈ విద్యను అర్ధ శతాబ్దం పైన ఆయన ప్రదర్శించి అనేక అవార్డులు పొందారు. ప్రస్తుతం మా తమ్ముడు అమెరికాలో ఉంటున్నా కూడా ఈ విద్య
రోజున ప్రదర్శిస్తున్నాడు. ఇది మరింత ఉత్సాహంగా యువకులకు శిక్షణ ఇచ్చి ఆల్రెడీ ఉన్నాం కాబట్టి వాళ్ళందరి ప్రదర్శనలో కూడా ప్రత్యేకంగా ఆకర్షించబడతాయని మేమందరం దసరా ఉత్సవాలు అనగానే మన ఉభయ తెలుగు రాష్ట్రాలు టక్కన గుర్తుకొచ్చే ఊరు ఏంటంటే అమలాపురం పట్టణం. ఈ అమలాపురం పట్టణంలో జరిగే దసరా ఉత్సవాలకి ఇంత శాంతి ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ దసరా ఉత్సవాల్లో చెడి తాలింకనే ఎంతకన్నా ప్రదర్శిస్తాం. చెడి తాలింకనంటే కర్ర సాము, కత్తి సాము, అగ్గి పరాటాలు చెప్పుతాం, లేడు కొమ్మల విన్యాసాలు, చిరతకాలు, బాణకమ్మ కర్రలు, తాళగొట్టులు, తదితర మానాయుధాలు, వివిధ రకాల విన్యాసాలు చేయడం. అందుకే ఈ చెడి తాలింకన ప్రాధాన్యత. ఈ దసరా ఉత్సవాలకి సిపాయి తిరుగుబాటు సంవత్సరం ముందే ఇక్కడ అంకురార్పణ జరిగింది. అమలాపురం పట్టణం చెందిన అప్పుడే రామదాస్ అనే రైతు బిడ్డ ఇక్కడ ఈ దసరా ఉత్సవాలకు అంకురార్పణ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా శతాబ్దాలుగా ఇక్కడ దసరా ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. అమలాపురం పట్టణంలో సుమారు 7 వీధుల వారు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కొంకాపల్లి, అమలాపురం, నల్ల వీధి, గొడ్డు వీధి, రమణ వీధి, రమణ మల్లాయి, శ్రీరామపురం ఈ వీధులన్నీ కూడా ఈ ఉత్సవాన్ని ఎప్పటి నుంచో నిర్వహించడానికి ఒక ఆనవాయితీ కింద మనకు వస్తుంది. దసరాకి సుమారు 25 రోజుల ముందే బేతాల పూజతో ఇక్కడ దసరా ఉత్సవం అంకురార్పణ జరుగుతుంది. బేతాల పూజ అనంతరం ప్రతిరోజు కూడా ఆయా వీధుల్లో గల దేవాలయంలో నిష్ణాతులైన గురువులు యువదేవులకి, చిన్నపిల్లలకి చెడి తాలికలను తర్ఫీదిస్తారు. ఈ తర్ఫీదు పొందిన వీళ్ళందరూ కూడా దసరా రోజు ఉత్సవంలో తమ కళ ప్రదర్శించడం అనేది జరుగుతుంది. మరి అమలాపురంలో జరిగే దసరా ఉత్సవాలకి చారిత్రక నేపథ్యంతో పాటు మరి స్వతంత్ర పోరాట స్ఫూర్తి కూడా ఇమిడి ఉండటం మనందరం కూడా గర్వించదగ్గ విషయం. దానికి నిదర్శనంగా ప్రతి దసరా ఊరేగింపులో కూడా అగ్రభాగానే జాతీయ జెండాను ప్రదర్శిస్తూ ఊరేగింపులు నిర్వహించడం అన్నది ఆనవాయితీగా మాకు వస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ అమలాపురం జరిగే దసరా ఉత్సవానికి చారిత్రక నేపథ్యంతో పాటు స్వతంత్ర పోరాట స్ఫూర్తి కూడా ఉండటం మా కోనసీమ వాసులందరూ కూడా గర్వకారణంగా అందరూ కూడా భావిస్తున్నారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.